ద రివ్యూ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉంది సినిమా అంటే, హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఐఎమ్ వెరీ యాంగ్రీ, ఐ మస్ట్ యాంగ్రీ ఆన్ ద డైరెక్టర్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ రాహుల్ చంద్రన్. ఎందుకు కోపం ఉందో తర్వాత చెప్తాను. సెకండ్ పాయింట్, ప్రతి గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో లేదా ప్రతి బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఈ మూవీని ఖచ్చితంగా చూడాలని. నాకైతే ఎవరు లేరు, సింగిల్. మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే. స్టార్టింగ్ హీరోయిన్ లవ్ లో పడతాడు అండ్ హీరోయిన్ హీరో లవ్ లో పడతాడు. ప్రతి సినిమాలో ఉన్నట్టు హీరో ప్రపోజ్ చేసిన తర్వాత హీరోయిన్ కొద్దిగా అపోజ్ చేస్తుంది. నాకు అవి నచ్చవు, నో మా ఇంట్లో ఒప్పుకోరు, ఇలాంటివి కాకుండా రష్మిక మంతన యాక్సెప్ట్ చేస్తుంది. ఇస్ బ్రిలియంట్. వేరే సినిమాల్లో కాకుండా అలా స్టోరీ ముందుకు వెళ్తుంది. చిన్న క్యారెక్టర్ ఇమాన్యుయల్ క్యారెక్టర్ మంచిగా పెట్టాడు. గుడ్. మెయిన్ క్యారెక్టర్ కి ముందుకు వెళ్ళడానికి, రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లారు అనేది సినిమా స్టోరీ. అండ్ పెద్దగా చెప్పుకోవడానికి లైన్ ఉండదు. బట్ హీరో ఎవరు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చెప్పడానికి కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో ముఖ్యంగా వాళ్ళ మదర్ సీన్. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసాను అనుకుంటా, ఏ మాట లేకుండా చూపు లేకుండా ఉండే ఒక క్యారెక్టర్ ఎదురు ఉందంటే ద మదర్ క్యారెక్టర్ ఆఫ్ హీరో, విచ్ ఈస్ బ్రిలియంట్. రాహుల్ చంద్రన్ గారు బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తను ఏం మాట్లాడదు కానీ తన మీద కొంచెం మనకి చూసే ఆడియన్స్ కి ఒక ఒపీనియన్ కలుగుతుంది. చూడండి, అక్కడ డైరెక్టర్ గా కొద్దిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఎందుకు కోపంగా ఉన్నానంటే, లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూపించాడు డైరెక్టర్. ఎంత అన్యాయం. 2.5 గంటలు లేదా గంటన్నర సినిమాని కేవలం 15 నిమిషాలు చూపించాడు. హీరోయిన్ క్యారెక్టర్ పర్టికులర్ గా హీరో పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే చాలా మంచి అమ్మాయి, ఒబిడియంట్ అమ్మాయి, తండ్రిని రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి, అట్ ద సేమ్ టైం లవర్ ని కూడా కాదని చెప్పే అమ్మాయి. లవర్ ఏదంటే అదే, తన జాగ్రత్తలు చూసుకునే అమ్మాయి, ఇతర ఫ్రెండ్స్ ని రెస్పెక్ట్ చేసే విధానం. వేరే అమ్మాయి తన హీరోని లవ్ చేస్తుందని తెలిసిన టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న అమ్మాయి. హీరో తన గురించి ఎన్ని డబుల్ మీనింగ్లు, ఎన్ని అపోజ్ చేసే విషయాలు చెప్పినా తిరిగి చెప్పని అమ్మాయి ఒక్కసారిగా తిరగబడుతుంది. ఏమై ఉంటది అది లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే. సో దట్స్ వై ఇంత బాగా బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ లాస్ట్ 15 నిమిషాల్లో తన విశ్వరూపం చూపించింది హీరోయిన్. ఆ 15 నిమిషాలు మాత్రమే సినిమా తీస్తావా? ముందంతా ఏమైంది? ఎందుకంటే ఇప్పుడు మనకి సినిమాలో హీరో హీరోయిన్ రష్మికనే, ఆ ఎవడైతే పువ్వుగాడు ఉన్నాడో హీరోగాడు జస్ట్ నార్మల్ గా ఆ హీరోగాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు డైరెక్టర్ వల్ల. కొంచెం లెంత్ వాడికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ హీరో రష్మిక మందనే. హీరోగాడికి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు తిరిగి వాడు కొడతాడు ఈ విలన్ కి. కొట్టినప్పుడు కొంత అది ఒక ఇంటర్వెల్ నుంచి జరగచ్చు, ఇంటర్వెల్ ముందు నుంచి జరగదు. హీరో ఏవేవి చేస్తాడు విలన్ మీద. బట్ హీరోయిన్ ఇక్కడ లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే చేస్తుంది. దాన్ని బాగా హర్ట్ చేసింది ఆ విషయం. అందుకే నేను కోపంగా ఉన్నాను. 2 సీన్స్ లో డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అమ్మ సీను, అద్దం సీన్ దగ్గర హీరోయిన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు పక్కన అద్దంలో తన ఫ్యూచర్ తను చూసుకుంటుంటే ఏం ఎస్టాబ్లిష్ చేశాడు అని అనిపించింది. కానీ తర్వాత యూజ్ చేసుకోలేదే. ఇన్ఫాక్ట్ వెబ్ సిరీస్ లో తీయొచ్చు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఐ టెల్ యూ, మాత్రం చూడొచ్చు, రాహుల్ చూడరు అనుకో, నాకు 37 సబ్స్క్రైబర్లకి నన్ను వీడియో చూడరు. బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ వెబ్ సిరీస్ చేయాలి. అంత డీప్ ఉన్న క్యారెక్టర్. కానీ 15 నిమిషాల్లో ఊడి పడేశారు. అందుకే నేను సినిమా యావరేజ్ అని చెప్తాను డెఫినెట్లీ. రెండోది, 4 గోడల మధ్యన మనం ఇరుక్కుపోయినా అవన్నీ అడిచినట్టు ఉంటాయి. అవన్నీ నేనేదో కష్టంలో ఉన్నానో, నేను అలా బిగుసుకుపోయాను అన్న విధంగా క్యారెక్టర్ చూపిస్తారు గోడలో రావటం వల్ల. ఆ సింబాలిజం బాగా నచ్చింది. నేను మాట్లాడాలి, ఎక్కువ లెంత్ మాట్లాడాల్సిన అనుకున్నాను బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్. ఎందుకు నచ్చిందంటే దానికి కారణం రష్మిక మందన పెర్ఫార్మెన్స్ కానీ లేకపోయింటే ఖచ్చితంగా ద గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లాస్ట్ 15 నిమిషాలు నాకు నచ్చదు. అంత బాగా యాక్ట్ చేసింది. ఒబిడియన్స్ ఉంటుంది తనలో, ఆ అమాయకత్వం, ఆ ఒబిడియన్స్. లాస్ట్లో తన కోపం వచ్చినప్పుడు కూడా తన యొక్క ఒబిడియన్స్, తన అమాయకత్వాన్ని చూపిస్తుందంటే ఎంత బాగా యాక్ట్ చేసిందని చెప్పచ్చు. ఆ హ్యాండ్ మూమెంట్ తను చేస్తున్నప్పుడు వేరే సినిమాల్లో కాకుండా మీ హస్బెండ్ దగ్గర నువ్వు ఎలా ఉంటావు, ఎంత నీట్గా ఉంటావు, ఎంత ఒబిడియంట్గా, ఎంత దగ్గరగా ఉంటావు, అలా యాక్ట్ చేసింది అంత బాగా. ఫస్ట్ టైం పొగుడుతున్నాను అనుకుంటా. వేరే వాళ్ళు అయితే ఊహించుకోలేకపోయేవాడిని. మీరు ఎందుకు మీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలంటే, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలంటే, సినిమాలో ఉండే ఒక సీన్ హీరోయిన్ మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి తలుపు మీద కొన్ని అసభ్యకరమైనవి పెడతాడు హీరో. అది బయట కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో కూడా. ఎందుకంటే మనిషి తన ప్రేమించిన ప్రేమ కంటే తన మీద చూపించే ద్వేషం, ప్రేమ చిన్న రాయి అయితే తన మీద చూపించే ద్వేషం మౌంట్ ఎవరెస్ట్ అంటుంటది. ద్వేషం ఈజ్ మోర్ దాన్ లవ్. అలా ఉండొద్దు అని నేను చెప్తాను. అంటే నువ్వు అలా ఉండొద్దని నేను చెప్తాను. అలా ఉండొద్దని చెప్పేలా అనిపించిందంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బాగా బిల్డ్ చేశాడు చూడండి రాహుల్. ఐ లైక్డ్ ఇట్. బట్ ఐ గివ్ అన్ యావరేజ్ రివ్యూ ఫర్ దిస్ మూవీ. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఎంత రాడ్ మీటర్ దించాడు. నేను సహజంగా మూవీస్కి రాడ్ మీటర్ ఇస్తాను కొత్తగా ఉండడానికి. ఆఫ్ కోర్స్ దీనికి ఎంత రాడ్ మీటర్ దించాడంటే, ముందుగానే చెప్పినట్టు 15 నిమిషాలు ఉంచాడు కాబట్టి, క్యారెక్టర్ చేసి నచ్చింది కాబట్టి ఈ మూవీని కొంచెం ల్యాగ్ తీసుకెళ్ళావు. ఓకే, దాని మీదుగా నేను మూవీకి అక్షరాల 10కి 7 మీటర్లు దించావు. అఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ ఇంటర్వెల్ నుంచి ఇచ్చి ఉంటే నేను ఖచ్చితంగా 5.5 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేవాడిని. 5 మీటర్లు దించేవాడివి. బట్ లాస్ట్ 15 నిమిషాలు ది గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ రివీల్ చేశారు రాహుల్ గారు. బట్ ఐ అప్రిషియేట్ యూ. ఎంజాయ్ చేయరా, వచ్చి నా రివ్యూ చూస్తూ సబ్స్క్రైబ్ చేయరా. ఉంటాయి.
సింగిల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి. సింగిల్స్ ఎవరు లేరు నేను తప్ప. మ్యూజిక్ బాగుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, బాగా తీసుకెళ్లాడు. దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన వ్యక్తి, బ్యాక్ చేశారు. వేరే వాళ్ళు ఉంటే బాగున్నాయేమో, ఎందుకంటే తన ఎప్పుడు కూడా ఆడుగా అనిపిస్తాడు. ఇమాన్యుయల్ క్యారెక్టర్ చెప్పాను కదా చాలా తక్కువ ఉంది. తన క్యారెక్టర్ కొంచెం బ్రాడ్ చేయొచ్చు కదా, ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టినట్టు తెలిసిపోతుంది. హీరోని తక్కువ చేయాల్సింది.